ఈ పాఠశాల చిన్నారులు, వాళ్ళ తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు, కార్యక్రమానికి వచ్చిన అతిథులు, ముఖ్యంగా మన ఈ మండల విద్యాధికారి మేడం అరుంధతి గారు, నాతో పాటు వేదికను పంచుకున్న మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, కానీ వ్యక్తిగతంగా నేను ఈ దేశంలో ఇప్పటి వరకు 993 పాఠశాలలు కేజీ టు పీజీ విద్యా సంస్థలు ఈ దేశంలో తిరిగాను. పిల్లలు ఎట్లా ఉన్నారో, ఎట్లా ఉండాలి అనే దానిపైన నేను ఒక ప్రయోగాన్ని చేస్తున్నాను. ఆ క్రమంలో దేశమంతా తిరుగుతున్నాను. కతాలగూడెం పిల్లలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, బహుశా 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 ఈ ప్రపంచంలో చరిత్రను కొత్తగా రాయాల్సిన పిల్లలు ఈ పాఠశాల నుంచి వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, ఒకటి, ఈ స్కూల్ ఎందుకు గొప్ప, 2, ఈ టీచర్లు ఎందుకు గొప్ప, 3, ఈ పేరెంట్స్ ఎందుకు గొప్ప. ఈ మూడే చెప్పాలనుకున్నాను. నిజానికి చాలామంది టీచర్లు, టీచర్ ఎట్లా ఉంటాడో, పేరెంట్ ఎట్లా ఉంటాడో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను 10 ఏళ్ల క్రితం ఒక పెయింటింగ్ కాంపిటీషన్కి జడ్జిగా వెళ్ళాను. 2 ఆర్టిస్టులు వచ్చారు, కవిగా నన్ను పిలిచారు. 500 మంది పిల్లలు బొమ్మలు వేశారు. అందులో మంచి బొమ్మలు 50, ఆ 50లో మళ్ళీ 20, ఆ 20లో ఒక 15, ఆ 15లో ఒక 5, 5లో ఫైనల్ 3 బొమ్మలు సెలెక్ట్ చేయాలి. కన్సోలేషన్, సెకండ్ ప్రైజ్ 2 బొమ్మలు సెలెక్ట్ అయినాయి. ఫస్ట్ ప్రైజ్ సెలెక్ట్ కావాలి. ఒక బొమ్మ దగ్గర నన్ను పిలిచారు వాళ్ళిద్దరు. సరే చూడండి అన్నారు. ఏం లేదు అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది టీచర్లు పాఠం చెప్తారు, మేము ఆలోచింప చేస్తున్నాం కనుక మేము గొప్ప టీచర్లు అనుకుంటారు. మంచిదే, టీచర్ ఆలోచింప చేయాలి. ఆలోచింప చేయడం కోసం చెప్పే పాఠం గొప్ప పాఠం కాదు. ఆలోచింప చేసే టీచర్ చాలా మామూలు టీచర్. కానీ ఏ టీచర్ గొప్పవాడంటే, ఎట్లా ఆలోచించాలో నేర్పాలి, ఎట్లా ఆలోచించాలో నేర్పే టీచర్లు మనకు కావాలి. అందుకని ఈ పిల్లలతో, ఈ చిన్న పిల్లలతో ఇంత ప్రయోగాత్మకంగా వాళ్ళ ప్రదర్శనలు ఇస్తున్నారంటే, బహుశా ఈ పిల్లలు ఆలోచించరు, వీళ్లకు ఆలోచించడమే తెలియదు, ఆలోచించడమే తెలిసింది కాదు, ఎట్లా ఆలోచించడం కూడా ఈ పిల్లలు ఇక్కడ ఈ ప్రదర్శన ద్వారా చేస్తున్నారు. అందుకని ఈ టీచర్లు గొప్పవాళ్ళు. నేను పెయింటింగ్ విషయానికి వస్తే, మిత్రులారా, ఆ పిల్లవాడు ఒక షీట్ మీద 2 బొమ్మలు వేశాడు. అమ్మా, పేరెంట్స్ మీ గురించే చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను. చిన్న తెల్ల షీట్ మీద కూడా బొమ్మ వేశాడు. కింద ఏం లేదు, ఒక చిన్న క్రయాన్ పెన్సిల్, జస్ట్ బొమ్మ వేశాడు. మై డాడ్ అని రాశాడు, అంటే వాళ్ళ నాన్న బొమ్మ వేశాడు. పక్కనే మై టీచర్ అని బొమ్మ వేశాడు. వాళ్ళ నాన్నకు తల లేదు, మై డాడీకి తల లేదు. తండ్రికి తల ఎందుకు ఉండదు అంటే, ఏ పిల్లలైతే తాము ఎక్కడ చదవాలో, తాము ఏమి చదివించాలో, తమను ఏం చదివించాలో, ఎక్కడ చదివించాలో తెలిసిన తల్లిదండ్రులు, కానీ తమకు తెలియని చదువును చదివించడం, తమకు ఇష్టం లేని చోట చదివించే తల్లిదండ్రులు కాదు అని 10 ఏళ్ల క్రితం ఒక పెయింటింగ్ కాంపిటీషన్లో ఆ పిల్లవాడు వేసిన బొమ్మ ఏమిటంటే, నాకు మ్యాథమెటిక్స్ రాదు, నన్ను IITN గమ్మని చెప్తున్నాడు మా నాన్న అన్నాడు పిలిచి అడిగితే. అందుకని మా నాన్నకు తల్లేదన్నాడు. హెడ్లెస్ డాడీ అంటే, పిల్లలకి ఏమిష్టమో అదే నేర్పించాలి, పిల్లలు ఎక్కడ చదువుతానంటారో అక్కడే చదివించాలి. బహుశా అరుంధతి మేడం గారు, ఆమె మహిళ, తల్లి, అంత మాత్రమే కాదు, ఈ విషయాన్ని వాళ్ళ
ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోగలిగిన ఒక గొప్ప అధికారి కూడా. ఆసాంతం ఆమె ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. అంటే ఏంటంటే మీరు ఎందుకు గొప్పవాళ్ళంటే మీ పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారు కనుక ఈ స్కూల్లో చేర్పించారు. మీ పిల్లలు ఈ టీచర్లు చెప్పే పాఠాలే వింటున్నారు అందుకని వీళ్ళకి అప్పచెప్పారు. అందుకే మీరు ఆ పిల్లవాడికి వేసిన బొమ్మలోని తల్లి లాంటి తండ్రి లాంటి పాత్ర కాదు. వాడికి తల లేదు, ఆ తండ్రి ఆ బొమ్మలో తండ్రికి తల లేదు, మీకు నిజంగా తల ఉంది, అందుకు మీకు నమస్కరిస్తున్నాను. తర్వాత మై టీచర్ అని బొమ్మ వేశాడు. ఆ టీచర్కి మిత్రులారా తల ఉంది, చేతులు ఉన్నాయి, ప్యాంట్ షర్ట్ అన్నీ ఉన్నాయి, కానీ లెఫ్ట్ సైడ్ పెద్ద హోల్ ఉంది, గుండె లేదు, హృదయం లేదు. ఇది ఏంద్రా అంటే టీచర్కి హృదయం ఉండాలంటున్నాడు పిల్లవాడు. తండ్రికి తలకాయలు ఉండాలి, తల్లికి మా నాన్నకి మా అమ్మకి తల ఉండాలి. నాకు భరతనాట్యం ఇష్టం, అందులో చేర్పించు. నాకు శిల్పం చెక్కడం ఇష్టం, అందులో చేర్పించు. నాకు పెయింటింగ్ ఇష్టం, అందులో చేర్పించు. నాకు మ్యాథ్స్ ఇష్టం, అందులో చేర్పించు. నాకు బయాలజీ ఇష్టం, అందులో చేర్పించు. ఇష్టం లేని చోట చేర్పిస్తే తల్లికి తండ్రికి తల లేదని ఆ బొమ్మ వేశాడు. నెక్స్ట్ టీచర్కి హృదయం ఉండాలి. హృదయం అంటే పిల్లవాడు ఆలస్యంగా వచ్చాడు, హోంవర్క్ చేయలేదు, ఇంకేదో ఉంది, కారణం తెలుసుకోకుండా నేను ఇచ్చాను కనుక నువ్వు హోంవర్క్ చేయాలి కనుక చేయకపోతే పనిష్మెంట్ ఇస్తారంటే, సార్ మా తాతని అడవిలో ఎలుగుబంటి తిన్నది, నేను అంత్యక్రియలైనవి, నేను అందుకని హోంవర్క్ చేయలేదు, అది తెలిసి కూడా హోంవర్క్ చేయలేదు అని కొడుతున్న టీచర్కి హృదయం ఉన్నట్ట లేదట, అందుకని మా టీచర్ హృదయం లేదని బొమ్మ వేశాను అన్నాడు. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఇట్లాంటి పిల్లల బొమ్మల్ని చూసిన తర్వాత చాలామంది పిల్లల్ని కలుసుకోవాలనుకున్నాను. ఈరోజు ఈ పిల్లల్ని కూడా నేను ప్రత్యేకంగా కలవలేదు కానీ కలిసి ఉన్నాను. అందుకని ఈ టీచర్లు ఎందుకు గొప్ప అంటే కతాలగూడెం పాఠశాల టీచర్లు పిల్లలకు కావాల్సింది చెప్తున్నారు, పిల్లల బాగోగులు చూస్తున్నారు. అరికాళ్ళకు సాక్సులు లేకపోతే, ఆ సాక్సులకు బూట్లు లేకపోతే, బూట్లకు లేసులు లేకపోతే, ఆ వాటిపైన నిక్కరు లేకపోతే, టీషర్ట్ లేకపోతే మీలాంటి దాతలు అడిగి తెచ్చి ఆ పిల్లల్ని నగరవాసుల పిల్లల్లాగే ఉంచుతున్నారు కనుక ఈ టీచర్లకు హృదయం ఉంది కనుక ఈ టీచర్లు గొప్ప. మిత్రులారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా పాటలు రాశాను, చాలా కవిత్వం రాశాను, అదంతా నా గొడవ. కానీ పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. 2004 డిసెంబర్ 26వ తారీఖు నాడు సునామీ వచ్చింది. కొంచెం జాగ్రత్తగా వినండి. పెద్దవాళ్ళు ప్రపంచాన్ని కాపాడగలరా? 5వ తరగతి 4వ తరగతి చదివే పిల్లలు ప్రపంచాన్ని కాపాడగలరా? దానికి సంబంధించిన 1.5 నిమిషం కథ మీకు చెప్తా. 2004 డిసెంబర్ 26వ తారీఖు పొద్దున 7:58 సునామీ వచ్చింది. దాదాపు 2.5 లక్షల మంది చచ్చిపోయారు. అంతే పెద్ద మొత్తంలో నిరాశ్రయులయ్యారు. చాలా సంపద కోల్పోయింది ప్రపంచం. కానీ 2004 డిసెంబర్ 26 నాడు వచ్చిన ఆ పొద్దున వచ్చిన తుఫాన్ సునామీ సమయంలో మన విశాఖపట్నం పోయింది, మన కళింగపట్నం పోయింది. కానీ మిత్రులారా, అమ్మలు, థాయిలాండ్లో మైఖావన్కు దీవి ఉంటుంది, ఐలాండ్. ఆ ఐలాండ్లో ఇదే సమయానికి టిట్లీ అని ఒక అమ్మాయి తన తల్లిదండ్రులతో బీచ్లో తిరుగుతున్నది. ఈ టిట్లీ బ్రిటన్లో 4వ తరగతి చదువుతున్నది. 4వ తరగతిలో సునామీ అనే పాఠం ఉంది. పరమేశ్ సార్ లాంటి, రాజశేఖర్ సార్ లాంటి ఇక్కడున్న టీచర్ లాంటి టీచర్లు ఆ అమ్మాయికి సునామీ పాఠాన్ని చెబుతూ సునామీని ఎట్లా గుర్తుపట్టాలో చెప్పారు. టిట్లీ అండ్ అదర్ స్టూడెంట్స్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. మీరు బీచ్ రోడ్లో, మీరు సముద్ర తీరంలో ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీ కాళ్ళ కింద పదును వస్తే, ఆ తర్వాత మీరు కాస్త వంగితే
మీ శరీరంలోకి వణుకు వస్తే ఇంకొక 3-4 నిమిషాల్లో సముద్రపు అలా కింది నుంచి వచ్చి కప్పేస్తుంది అని అర్థం. దాన్ని సునామీ అంటారు. టిట్లీ ఆ సునామీ వచ్చిన సమయంలో మైకావి దీవిలో ఉంది. ఏం చేయాలో కూడా చెప్పారు. ఏం చేయాల్సింది లేదు. 4-5 నిమిషాల్లో నువ్వు ఒక్కడివే కాకుండా ఆ సముద్ర తీరంలో నీతో పాటు ఎంతమంది ఉంటే అంతమందిని కాపాడొచ్చు అని చెప్పారు. కథలు కూడా పాఠశాల టీచర్ లాంటి టీచర్లు, ఆ క్లాస్ టీచర్లు. టిట్లీ బాగా గుర్తుపెట్టుకుంది. మైకావు దీవిలో ఉంది. డిసెంబర్ 26, 2004 సడన్గా పొడి ఇసుక తేమగా మారుతుంది. శరీరంలోకి వణుకు వస్తుంది. తనకు తెలియకుండా తను వణిగిపోతుంది. తనే కాదు, అందరు అట్లాగే వణిగిపోతున్నారు. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. వెంటనే టిట్లీ ఇది సునామీ అని గుర్తుపెట్టింది. 2 చేతులు మైకుగా పెట్టుకుంది. సునామీ సునామీ అంటుంది. ఏటవాలుగా ఎంత ఎత్తుకు వెళ్ళగలిగితే, ఎంత వేగంగా వెళ్ళగలిగితే అంత సుస్థిరమైన స్థానానికి, సురక్షితమైన స్థానానికి వెళ్ళొచ్చని టీచర్లు చెప్పారు. సేమ్ అలాగే నుంచి ఏటవాలుగా పైకి తను పరిగెత్తుతూ ఆ తీరంలో ఉన్న వాళ్ళందరినీ పరిగెత్తమని చెప్పింది. బహుశా సునామీ వచ్చిన ఆ సమయంలో అన్ని దేశాల్లో నేను ఇంతకుముందు చెప్పినంతమంది చచ్చిపోయారు. కానీ మైకావు దీవిలో ఆ సమయంలో సుమారు 3,000 మంది ఉన్నారు. 3,000 మంది సురక్షితంగా ఆ సునామీ నుంచి బయటపడ్డారు. ఒక్కరు కూడా చనిపోలేదు. తమ్ముళ్ళు, ఇదెందుకు నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు సునామీ నుంచి మైకావు దీవిలో ఉన్న ప్రజల్ని కాపాడింది ఎవరో మనం కనుక్కుందాం. నేను ఈ కథ ఒక చోటుకి పోయి ఈ చెప్పిన తర్వాత పిల్లల్ని అడిగాను, సార్ ఈ కథలో టిట్లీ కథానాయిక ఆమె మైకావు దీవిలో పిల్లల్ని కాపాడింది. రైట్, చప్పట్లు కొట్టండి మీరు కూడా ఒకసారి. ఇంకో అమ్మాయి వేసింది, లేదు సార్ చెప్పకపోతే, పరమేశ్ సార్ చెప్పకపోతే, రాజశేఖర్ సార్ చెప్పకపోతే, అమ్మ మేడం పేరు ఈ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ పేర్లు వీళ్ళు చెప్పకపోతే టిట్లీకి ఎట్లా తెలుస్తుంది అనుకుని ఒక అమ్మాయి ఏం చేసింది, టీచర్ కాపాడాడు సార్ అంది. ఇంకొక బెల్లియాదే లాంటి అతి తెలివి విద్యార్థి వాళ్ళు లేసి, సార్ టిట్లీ కాపాడలేదు, టీచర్ కూడా కాపాడలేదు, మరి ఎవరు కాపాడినరా? పాఠం కాపాడింది. ఇంకొకళ్ళు వేశాడు, సార్ పాఠమైనా టీచర్ అయినా టిట్లీ అయినా పాఠశాల ఉంటేనే కదా సార్, అందుకని పాఠశాల కాపాడింది అన్న. వీళ్ళ మూలంగా కతాలగూడెం 50 మంది తల్లిదండ్రులకు ఈ మట్టి మీద, ఈ గాలి మీద, ఈ ఆయువుల మీద నమ్మకం ఇచ్చిన మీ అందరి కాళ్ళు మొక్కుతూ ఏం చెప్తున్నానంటే, బయట పెద్ద వ్యాపారం నడుస్తుంది. ఒక ఏ ఒక బి ఆల్ఫాబెట్స్ నేర్పి ఒక్క సంవత్సరానికి 70,000 7 నుంచి 70,000 వసూలు చేసే వ్యాపారం బయట నడుస్తుంది. ఈ పాఠశాలలో ఏ క్లాసుకు ఏ పాఠం చెప్పినా వ్యాపారం నడవదు. ఇక్కడ ప్రేమ నడుస్తుంది, ఇక్కడ మమత నడుస్తుంది, ఇక్కడ ఆప్యాయత నడుస్తుంది, ఇక్కడ గౌరవం నడుస్తుంది, ఇక్కడ ఇమాందారీ నడుస్తుంది. కనుక పిల్లలు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మనం టిట్లీ కథ దగ్గరకు వద్దాం. సరైన చోట పిల్లల్ని తల్లిదండ్రులు సరైన చోట చేర్పిస్తే, సరిగ్గా హృదయంతో టీచర్లు పాఠం చెప్తే, ఆనాడు సునామీ సమయంలో మైకావు దీవిలో, థాయిలాండ్లో 3,000 మంది ప్రజల్ని టిట్లీ కాపాడినట్టు, లేదా టిట్లీ టీచర్ కాపాడినట్లు, లేదా టిట్లీ టీచర్ చెప్పిన పాఠం కాపాడినట్లు, టిట్లీ టీచర్, టిట్లీ పాఠం, టిట్లీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ పాఠశాల కాపాడినట్లు బహుశా కతాలగూడెంలో ఇవాళ నర్తించిన పిల్లలు, ఈ ఆవరణలో తెలియని పిల్లలు, మాకు తెలియకుండానే మా పైగా ఒక దేశభక్తిని, ఒక స్వప్నాల్ని, ఒక అద్భుతమైన అనుభూతిని మా మీద ప్రసరించిన ఈ పిల్లలు ఈ ప్రపంచానికి వచ్చే ప్రతి ఏదైనా విపత్తును కాపాడుతానని అయితే హామీ ఇస్తున్నాను. ఇవాళ భారతదేశ పటం మీద ఇట్లాంటి కత్తాలగూడెం లాంటి గొప్ప పాఠశాలను ఈ గ్రామ ప్రజలు వాళ్ళు
మాజీ సర్పంచ్లా, ఇప్పటి సర్పంచ్లా, మాజీ ప్రజాప్రతినిధుల పక్కన పెట్టాడు. ఈ గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఇంత అందమైన పాఠశాల నిర్మించబడింది. తమకు ఎట్లాంటి స్కూల్ కావాలో, తమకు ఎట్లాంటి విద్యాలయం కావాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజలకు ఉంది. ఈ దేశంలో 7 లక్షల గ్రామాలు ఉంటే 7 లక్షల గ్రామాల్లో ప్రజలు ఇంత వైవిధ్యంగా లేరు. 7 లక్షల ఈ దేశంలోని 7 లక్షల గ్రామాల ప్రజల కంటే కత్తాలగూడెం గ్రామ ప్రజలు భిన్నంగా ఉన్నారు, వైవిధ్యంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదివే స్కూల్ వాళ్ళు అందంగా ఇట్లా నిర్మించుకున్నారని చరిత్రకు సాక్ష్యం ఇచ్చారు. బహుశా నరేంద్ర మోడీ కనుక ఈ స్కూల్ ఫంక్షన్ చూస్తే, మన ప్రధాని చూస్తే నిజంగా వికసిత భారత్ అంటాడు, నిజంగా వికసిత భారత్ అంటాడు, నిజంగా అభివృద్ధి చెందిన దేశం అంటాడు. ఇట్లాంటి స్కూల్ గురించి ఆయన వింటే ఈ పాఠశాలకు ఎంత ప్రాధాన్యత వస్తుంది, ఈ టీచర్లకు ఎంత ప్రాధాన్యత వస్తుంది. అందుకని మరొకసారి ఇంత మంచి పాఠశాల నిర్మించుకున్న ఈ గ్రామానికి నేను ఒక ఉపాధ్యాయుడిగా పొంగిపోతూ నమస్కరిస్తూ, దీన్ని కాపాడుకొని పరమేశ్వరి వాళ్ళు ఉంటారు, రేపు ఇంకొకసారి వస్తారు. ఎవరొచ్చినా ఈ పాఠశాలలో ఇదే అకాడమిక్ వాతావరణం, ఇదే ఆదర్శ వాతావరణంతో నడిపించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు మీరు ఈ కాలానికే కాదు రానున్న కాలానికి కూడా కత్తాలగూడెం ప్రజలు మొత్తం సమాజానికి ఒక సందేశం ఇస్తారని నేను నమ్ముతూ ఈ మాటలు చెప్పే సాహసం చేసినందుకు, ఈ అందమైన చోట, ఈ ఆవరణలో ఈ పూట నన్ను మాట్లాడించినందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు.